నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. బెంగళూరు స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్పై టీడీపీ కార్యకర్తల రౌడీయిజం. మా నాయకులపైనే కామెడీ చేస్తావా, జోకులు వేస్తావా, పంచులు వేస్తావా అంటూ శరత్ ఉదయ్పై టీడీపీ కార్యకర్తలు అయితే కొట్టడానికి అండ్ చాలా ఇబ్బందికరంగా అయితే రౌడీయిజంగా అన్నట్టు చేశారట. అసలు ఏం జరిగింది, ఏం ఫన్నీ కామెంట్ చేశాడు ఆ శరత్ ఉదయ్ అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నాడు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే. స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్పై టీడీపీ కార్యకర్తల రౌడీయిజం. నువ్వు మా నాయకులపైనే జోకులు వేసే అంత టోడివా, నీకు వేరే దొరకలేదా కామెడీ చేయడానికి అన్నట్టు షో మధ్యలోనే ఆపేసి వాడి గల్లా పట్టుకొని చిత్రహింసలు పెట్టారట. ఏం జరిగింది? యాక్చువల్గా కార్టూనిస్టులు కానీ స్టాండప్ కమెడియన్స్ కానీ జోక్స్ రైటర్స్ కానీ ఇంకా బేసిక్గా ప్రతి సిచ్యువేషన్ని కామెడీగా చూసే కొంతమంది, ఇప్పుడు వచ్చే మేమ్స్ క్రియేటర్ల గురించి నేను మాట్లాడను, వీళ్ళని వదిలేసి నేను చెప్పేదంతా కార్టూనిస్టులు, స్టాండప్ కమెడియన్లు, మిమిక్రీ ఆర్టిస్టులు, వాళ్ళు వీళ్ళందరూ కళాకారులు. ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేసినా చెల్లింది ఒకప్పుడు. ఒకటి గుర్తుపెట్టుకో, సెటైర్ వేయడం ఒక ఆర్ట్, సెటైర్ని తీసుకోవడం కూడా ఆర్టే. అవునా? ఖచ్చితంగా. ఇది ఆ యుగం పోయిందో ఏంటో ఇప్పుడున్న జెన్జీకి అది తెలియదు. జెన్జీకి తెలియదు. జెన్జీ నాటికి వచ్చేసరికి మనిషి కూడా బుర్రలాగే తయారైపోయింది. ఇప్పుడు నీకు ఈనాడు బుక్ ఓపెన్ చేస్తే, సండే బుక్ లేదా ప్రతిరోజు అయినా సరే, కింద శ్రీధర్ గారి కార్టూన్లు ఉంటాయి. జయలలిత గారిని గుండ్రంగా గీస్తాడు, మోడీ గారిని ఒకలా గీస్తాడు, కేసీఆర్ని ముక్కిట్ల పొడవుగా గీస్తాడు. సింపుల్ చెప్పంటే బాడీ షేమింగే. కానీ కార్టూనిస్టులు అది ఆర్ట్, అది మనం దాన్ని ఆర్టిస్టిక్ వేలోనే చూసాం చెప్పాలి అంటే. అదేంటిది పులి, అదేంటిది కైట్ పట్టుకొని చంద్రబాబు నాయుడు ఉంటాడు, లోకేష్ ఉంటాడు, వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడుకి చీర కడతారు, అందరు కలిసి కార్తీక దీపం పెట్టినట్టు పెడతారు. ఇట్స్ అన్ ఆర్ట్ అంతే. అది దాన్ని మనందరం కూడా సెటైరికల్ గానే తీసుకొని నవ్వుకున్నారు జనాలు. ఎప్పుడు ఏమీ అనలా. పెద్ద దున్నపోత వచ్చేసి ఇట్లా మోడీని ఇలా పిలకబట్టి ఇట్లా లాగినట్టు, ఎలిఫెంట్ వచ్చి ఎవరినో తొక్కినట్టు. అంటే ఇప్పుడు మాయావతి పార్టీ ఎలిఫెంట్, మాయావతి ఓడిపోయింది, ఎలిఫెంట్ వచ్చి మాయావతిని తిప్పి ఇట్లా పడేసినట్టు పెడతారనమాట. ఇట్లాంటివి జస్ట్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఫన్నీ వేలో వెళ్తాయి. అండ్ ఆ టైంలో మన మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటాడు, అక్కడ వైఎస్ గారు, రోషే, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ ముందే ఎక్కి ఇప్పుడు ఒక పడవ ప్రయాణంలో చంద్రబాబు గారు, వైఎస్ఆర్ గారు, కృష్ణ గారు, అక్కినేని గారు, ఎన్టీఆర్ గారు, చిరంజీవి, వీళ్ళందరూ వెళ్తే ఎలా ఉంటుందో చూద్దామండి అని చెప్తాడు. ఆయన ఒక కామెడీ క్రియేట్ చేస్తాడు. ఏమయ్యా చిరంజీవి, నువ్వు ఎందుకు అక్కడ కూర్చోడు, నా పక్కన కూర్చొని చంద్రబాబు నాయుడు అన్నట్టు, లేదండి నీ పక్కన కూర్చోవడానికి నాకు ఏదో అన్నట్టు, ఈయన అన్నట్టు అని ఒక జోకు పేలుస్తారు. ఈ మధ్యలో అదేంటండి, నేను కూర్చున్న చోటికి ఆల్రెడీ ఖర్చీఫ్ వేసాను, నా ఖర్చీఫ్ ఎవరు తీశాను, కృష్ణ అన్నట్టు, లేదా అది ఖర్చీఫ్ నా ఏదో మసిగుడ్డ అనుకుని పడేశానని రోషయ్య అన్నట్టు. సంబంధం లేకుండా రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళని, ఇంకెవరైనా ప్రముఖుల్ని కలిపి వీళ్ళు ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేసి మిమిక్రీ చేసి నవ్విస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అంతే ఇదిగా, హుందాగా, కాలక్షేపంగా వాటిని ఎంజాయ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ పత్రిక విషయానికి వచ్చినా అంతే. ప్రతి పత్రిక అందరూ చదువుతారు అప్పటి నుంచి, వాళ్ళు నవ్వుకుంటారు, హాహరే నన్ను భలే గీసాడే చూడు అట్లా. అదేంటిది బాడీ చిన్నగా, మొహం పెద్దగా. ఇప్పుడు నిర్మల సీతారామన్ పన్ను ప్రవేశపెట్టింది, బడ్జెట్ ప్రవేశపెట్టింది, తెలంగాణకు అది గుదిబండ అని చెప్పాలి. కేసీఆర్ మీద ఆవిడ పెద్ద సుత్తితో ఇట్లా కొట్టినట్టు పెడతారు. యానిమేటెడ్ ఏది కాదు, కార్టూనే. అప్పుడు ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డిని ఏదో అన్నట్టు సంథింగ్ ఇట్లా డిఫరెంట్గా కార్టూన్స్ క్రియేట్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా సెటైరికల్గా చాలా హ్యాపీగా, హుందాగా తీసుకున్నారు ఇంతకు ముందు. అదే కామెడీని ఇప్పుడు ఎవరు జీర్ణించుకోవట్లా. రీజన్, మనుషులను ఎందుకు అలా తయారు చేశారు అంటే, ఆ రాజకీయ పార్టీ నేతలు కూడా అలాగే బూతులు మాట్లాడి, అవతలని పిచ్చిగా టార్గెట్ చేసేసి, ఫ్యామిలీస్ దగ్గర నుంచి లాగి అందరికి రంకులు అంటగట్టి గలీజ్గా మాట్లాడేసరికి జనాలకు కూడా రెచ్చిపోయారు. ఇప్పుడు ఎట్లుందంటే, అవతల వ్యక్తి గురించి చిన్న మాట అన్నా సరే వీడికి వచ్చేస్తుంది పూనకం. అలాంటి సిట్యుయేషన్ జనరేషన్ రెడీ అయింది.
నవ్వు ఇక్కడ ఏం జరిగింది అంటే బెంగళూరుకి ఒక మంచి స్టాండప్ కమెడియన్ వచ్చాడు. ఆ పిల్లోడికి ఇలాగ ఈ తరఫా రాజకీయ నాయకుల్ని, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని వీళ్ళ గురించి ఏదో మాట్లాడుతూ, కరెంట్ అఫైర్స్ గురించి ఏదో మాట్లాడుతూ జోకులు వేసే ఒక కెపాసిటీ, ఒక కళ ఉంది. ఆ కళని ఎంజాయ్ చేశారు అందరూ కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు. అండ్ ఈ కళని ఆయన ప్రదర్శించేది కూడా ఎక్కడ, డైరెక్ట్ జనాల ముందు ప్రదర్శిస్తున్నాడు. అంటే నీకేమైనా అభ్యంతరం ఉంటే నువ్వు కోడిగుడ్డుతో కొట్టొచ్చు, టొమాటోతో కూడా కొట్టొచ్చు, లేదా స్టేజ్ ఎక్కి వాడిని కూడా నిలదీయచ్చు. నీకు అందుబాటులోకే వచ్చాడు, ఎక్కడో సోషల్ మీడియాలో పెట్టి రిలీజ్ చేయాల. సో ఈ కళాకారుడు అలా తిరుగుతూ ఉంటే అక్కడికి 2-3 వ్యక్తులు వచ్చేసి, నువ్వు గతంలో అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గురించి ఏదో అన్నావు కదా, మర్యాదకి ఇప్పుడు క్షమాపణ చెప్పు అని చెప్పేసి అక్కడ అన్నారు. ఇదంతా ఎట్లాంటి సినారియో అంటే, ఇప్పుడున్న జనరేషన్లో సినిమా ఎగ్జాంపుల్స్ 4 చెప్తా. దేవర సినిమా ఎగ్జాంపుల్. దేవర సినిమా ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ గారు, కొరటాల గారు ఏదో అన్నారని చెప్పి ఒక వర్గం హర్ట్ అయింది, మమ్మల్ని ఉద్దేశించే అన్నారు అని. ఆ వర్గం ఏం చేసింది, వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చేద్దాం, వీళ్ళ ప్రీలీజ్ ఈవెంట్ ఎక్కడో కనుక్కో అన్న, నోటెల్ అంటున్నా. అవునా, నోటెల్ ఎక్కడ, HICC. కెపాసిటీ ఎంత, హాల్ 4000 వరకు పట్టవచ్చు. సరే, మన వాళ్ళు 10,000 మంది వెళ్ళిపోడు. ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 6 గంటల కన్నా 5-5:30 కల్లా మన వాళ్ళు 10,000 మంది ఉండాలి అక్కడ. వీళ్ళు వెళ్ళిపోయారు అందరు. వెళ్ళిన తర్వాత ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవ్వట్లా, మాకు కుర్చీలేవి అవేవి ఇవేవి అని చెప్పి అద్దాలు గిద్దలని పగలు కొట్టి రచ్చ చేసి వచ్చారు. ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాలే అక్కడికి. వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళకి అక్కడెక్కడో ఉన్నారు 15 కిలోమీటర్ల వెనకాల, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని. వాళ్ళు వచ్చేసరికి ఈవెంట్ క్యాన్సిల్ చేసేసారు. ఎందుకంటే నోవోటెల్ యాజమాన్యం, గో ఎవ్రీబడి గో, ఈవెంట్ లేదేం లేదు, సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఈవెంట్ కానివ్వకుండా చేశాం. అది మన పవర్ అంటే. అట్లా ఆనందంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు అక్కడ పేరేమొచ్చింది న్యూస్ లో, అత్యుత్సాహం ప్రదర్శించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, కుర్చీలు బల్లలు అద్దాలు పగలగొట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, దేవర షో క్యాన్సిల్. చూడు ఎవరో ఈ ఫ్యాన్స్ ఇట్లుంటారా, ఎన్టీఆర్కి ఇట్లాంటి ఫ్యాన్స్ దొరికింది బాబు అని చెప్పి ఊర్లో మాట్లాడుకునే వాళ్ళు. డ్యామేజ్ ఎంత చేశారు. ఇదే తరహా డ్యామేజ్ ఇప్పుడు రాజకీయంగా జరిగింది. ఏమైందంటే బెంగళూరులో టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉండరు. అవును, ఎవరికైతే ప్యాలెస్ ఉందో వాళ్ళ తరఫున మనుషులే ఉంటారు. అర్థమైందా? వాళ్ళు వెళ్ళి కావాలని ఇట్లా చెప్పండి స్టాండప్ కామెడీని ఇబ్బంది పెడితే ఆయన సారీ అన్నాడు. ఈ వార్తను ఎలా సర్క్యులేట్ చేశారంటే, చూసారా టీడీపీ కార్యకర్తల అహంకారము, అప్పుడెప్పుడో 2 ఏళ్ల క్రితం జరిగింది. ఆ పిల్లోడు అప్పుడు సారీ చెప్పాడు, యాక్సెప్ట్ చేశారు. ఆ 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ పాపం ఆయన ఏదో బెంగళూరుకి వస్తే, రాష్ట్రానికి వస్తే అక్కడ అటు తెలుగు రాష్ట్రం పరువు తీశారు, ఆ పార్టీ పరువు తీశారు, పైగా పిల్లోడి చేత క్షమాపణ చెప్పించారు. ఇదేం పద్ధతి అండి? మరి ఇంత రౌడీలా ఉంటారా? అంటే ఇది ఇప్పుడు ఆయన సారీ చెప్తే చంపేస్తారా మీరు? అంత రౌడీలా మీరు? వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ వెళ్ళింది యాక్చువల్గా చెప్పాలంటే టీడీపీ వాళ్ళు కాదు. ఇది క్లారిటీ. ఎందుకంటే బెంగళూరులో టీడీపీ వాళ్ళు ఉండరు, టీడీపీలకి ప్యాలెస్లు లేవు. సో వాళ్ళు అటువైపు జరిగేవన్నీ కూడా ఎవరు చేస్తారో చెప్పండి. సరే, అమరావతిలో జరిగింది గొడవ అంటే నేను ఒప్పుకుంటాను, కాదన్నా సరే నమ్మేలాగా ఉంటది. జరిగిన లొకేషన్ అలా లేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇక్కడ ఇది జరిగింది మాత్రం టీడీపీ వాళ్ళు కాదు, అవతల వాళ్ళు ఎవరో వీళ్ళని మీద బురద చల్లడానికి చేసినటువంటి ప్రయత్నం అంతే.